బ్యాక్ టు న్యూస్. రైస్ మిల్లర్లు రాబందులుగా మారారు. వేల క్వింటాల ధాన్యాన్ని మింగేశారు. 100 కోట్ల రూపాయల ధాన్యాన్ని సరిహద్దులు దాటించి అమ్ముకున్నారు. అధికారుల తనిఖీల్లో రైస్ మిల్లర్ల దోపిడీ దందా బయటపడుతున్నా చర్యలు మాత్రం శూన్యం. కుమరంభీం జిల్లాలో రైస్ మిల్లర్ల దోపిడీ దందాపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. కుమరంభీం జిల్లాలో వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సరిహద్దులు దాటింది. జిల్లాలో 20 రైస్ మిల్లులున్నాయి. ఇందులో 16 రా రైస్ మిల్లులున్నాయి. మరొక 4 పారా బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులకు ధాన్యాన్ని మరాడించేందుకు 2022-23 సంవత్సరంలోని రబీ సీజన్లో 24,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు కేటాయించింది తెలంగాణ సర్కార్. ధాన్యాన్ని బియ్యంగా మార్చి సర్కార్కు కస్టమ్స్ మిల్లింగ్ రైస్ అందించాల్సిన మిల్లర్లు చేతులెత్తేశారు. 24,197 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను రైస్ మిల్లర్లు 16,212 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 6,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేశారు. అధికారులు మిల్లర్లకు ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించలేదు. మిగిలిన బియ్యాన్ని వెంటనే ఇవ్వాలని అధికారులు మిల్లర్లకు చెప్పినా వినటం లేదు. అసలు మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం ఏమైందన్న విషయంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. సిర్పూటి మండలంలో రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ రైస్ మిల్లులో ధాన్యం బస్తాలు, బియ్యం సంచులు లేవు. ఏకంగా ఒక మిల్లులో 36,000 బస్తాలు మాయమయ్యాయని అధికారులు నిర్వహించిన దాడుల్లో తేలింది. మిగిలిన రైస్ మిల్లుల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ధాన్యాన్ని సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రకు తరలించారని తేలింది. మిల్లర్లపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా డీఎస్ఓ వినోద్ కుమార్. మిల్లర్లు సీఎంఆర్ బియ్యం ఇవ్వటం లేదని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా డీఎస్ఓ వినోద్ కుమార్ తెలిపారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 25 రైస్ మిల్స్ ఉన్నాయండి. దాంట్లో వచ్చేసి 4 బాయిల్ మిల్స్ ఉన్నాయి. మిగతా అన్నీ 21 రా మిల్స్ ఉన్నాయి. దాంట్లో మొత్తం మనకు బాయిల్ మిల్స్ వచ్చేసి 40 టన్ను 3 ఉన్నాయి. 32 టన్నులు ఒక బాయిల్ మిల్ ఉంది. రా మిల్స్ వచ్చేసి మనకు టోటల్ 6 టన్స్, 4 టన్స్, 3 టన్స్, 2 టన్స్ మొత్తం కలిపి ఒక 21 రైస్ మిల్స్ ఉన్నాయి. రైస్ మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని సరఫరా చేయటం లేదని, రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయని, వెంటనే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.